పెరిగాను. అక్కడే నా యొక్క 5th క్లాస్ వరకు నేను అక్కడ చదివాను. ఆ తర్వాత 10th క్లాస్ వరకు పక్కన ఉన్నటువంటి ఖమ్మంపాడు అనే ఆ ప్రాంతం, మన మధ్యలో సీతారాం ఉన్నారు కదా, వాళ్ళ ఊరిలో APSWR అంటే ఆంధ్రప్రదేశ్. ఎలాగంటే డిసెంబర్ నెలలో పొలాల్లో ఒడ్లు కోసేటప్పుడు అక్కడ ఒడ్లు అందరూ కూడా అంటే కోత కోసిన తర్వాత ఒడ్లు సపరేట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో ఒక కావిడి మీద అది మిఠాయి అలాగే స్వీట్స్ అలాంటివి పెట్టుకొని వెళ్ళి ఆ పొలాల్లోకి వెళ్ళి అక్కడ కూలి పని చేసే వాళ్ళకి ఆ మిఠాయి అమ్మి ఒక గిద్దెడు లేకపోతే ఒక ఆ రోజుల్లో కొలుస్తాం కదా ఒక సోలా, అలాంటి ఒడ్లు తెచ్చుకునేవారు. అంటే మిఠాయి ఇచ్చేవాళ్ళు, అలాగే ఒడ్లు తెచ్చేవాళ్ళు. ఒక ఆ సీజన్ అయిపోయేసరికి 8-9 బస్తాలు ఉండేవి. అది మా ఊర్లో కాదు, చిట్యాలని మా పెద్దనాన్న గారి ఊర్లో. అలాగా కష్టపడి మాకు ఏ విధంగా లోటు కాకుండా అలా చేసేవాడు. ఇంకా మిగతా సమయంలో సైకిల్ షాప్ ఉండేది మాకు. ఆ సైకిల్ షాప్ పెట్టుకొని వచ్చే ఆ ఒక రూపాయో ఎంతో కొంత మా అందరికీ చదువుల కోసం ఆయన ఖర్చు చేసేవాడు. అంటే తన కష్టం అనేది మాకు తెలియకుండా మమ్మల్ని ఎంతగానో చదివి గొప్పవారు అవ్వాలనే ఆశతో మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. అప్పుడు ఆ కావిడి మోసేటప్పుడు ఇదంతా కూడా నొప్పు చేయి లేకపోతే అదంతా కూడా గడ్డగా అయిపోయేది. అంతగా మాకేమి తెలియకోకుండా అలా పెంచారు. అలాంటి ఒక పేద కుటుంబంలో ఈవెన్ నాకు తెలుసు, నేను ఒక పెద్ద కుటుంబం కాబట్టి మా మమ్మీ కూడా పొలాల్లో పనికి వెళ్ళి వచ్చింది. వాళ్ళిద్దరు కూడా అంటే మమ్మీకి చదువు రాదు కాబట్టి తను పనులు చేసుకుంటూ ఉండేది. డాడీ కొంచెం చదువుకున్నాడు కాబట్టి 10th అయిన తర్వాత ఎంప్లాయ్మెంట్ రిజిస్టర్ చేశారు. ఆ రిజిస్టర్ చేసిన దాన్ని బట్టి నేను 7th క్లాస్లో ఉన్నప్పుడు వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అక్కడి నుంచి వత్సవాయి అనే ఆ యొక్క ప్రాంతానికి, ఆ మండలం ఆఫీస్లో గవర్నమెంట్ జాబ్ వచ్చేసరికి నేను అక్కడే చదువుతూనే ఉన్నాను. ఫ్యామిలీ అంతా కూడా వత్సవాయికి షిఫ్ట్ అయిపోయారు. అలాగే నేను సెలవులకి ఇలా వస్తూ పోవడం అలాగే జరుగుతూ ఉండేది. ఇక చివరికి దేవుని కృపను బట్టి నా 10th క్లాస్ నేను అక్కడ APSWR స్కూల్లో ముగించుకొని దేవుని యొక్క కృపను బట్టి మంచి మార్కులతో స్కూల్లో అప్పుడు 3rd ర్యాంక్లో 3rd ప్లేస్లో నేను ఉండడము, ఆ రీతిగా 1st క్లాస్లో పాస్ అవ్వడము. ఈ విధంగా నాకు దేవుడు కృప చూపించాడు. ఆ టైంలో ఇది నేను వచ్చి చర్చికి రమ్మని ఎప్పుడు చెప్తూ ఉండేది, నాకు ఎప్పుడు కూడా అది అవ్వేది కాదు. మా స్టార్టింగ్లో మా చర్చ్ కూడా క్రీస్తు సంఘం, అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్. ఆ క్రీస్తు సంఘంలో మమ్మీ పిలిచేది అలాగే రమ్మనేది, కానీ నేను అప్పుడే ఇంటికి వచ్చేవాడిని, క్రికెట్ ఆడడానికి వెళ్ళేవాడిని సండే. ఈ విధంగా ఏం మమ్మీ చెప్పినా నాకు చర్చ్కి వెళ్ళి వచ్చేవాడిని. భక్తి భావాలు నాకు చిన్నప్పటి నుంచి చెప్పినా కానీ నాకు ఎక్కలేదు. అలాగే వత్సవాయిలో 10th క్లాస్ అయి వచ్చిన తర్వాత మళ్ళీ నేను నా యొక్క కాలేజ్ స్టడీస్ కొరకు తిరువూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో అక్కడ అడ్మిషన్ వస్తే, అంటే ఎన్నో కాలేజెస్, మచిలీపట్నం నోబుల్ కాలేజ్, అలాగే నూజివీడు ఆర్యా కాలేజ్, ఇవన్నీ కాలేజ్లో అన్నిటికంటే జస్ట్ అనుకూలంగా దగ్గరలో ఉంటుందని తిరువూరు కాలేజీకి ప్లేస్ చేస్తే అక్కడ ఉండటం జరిగింది. అప్పుడు కూడా నేనేం చేశానంటే మమ్మీ డాడీకి వాళ్ళకి దూరంగా ఉంటూ ఒక రెంటెడ్ హౌస్, ఆ సమయంలోనే మన మధ్యలో ఉన్న పుట్ట శ్రీనివాస్ బ్రదర్ నాకు పరిచయం కాలేజీ ఆ యొక్క సమయంలో. అప్పుడు మేమందరం కూడా కలిసి మేము వండుకోవడము, అలాగే మేము చదువుకోవడము, కాలేజీకి వెళ్ళి రావడం అలాగే చేస్తూ ఉండేవాళ్ళం. అలాగే 1995లో నా యొక్క కాలేజ్ చదువుతున్నప్పుడు కొంత సమయం అయిన తర్వాత వర్షాకాలంలో మేము ఉన్నటువంటి ఆ యొక్క రేకులు ఉన్నటువంటి ఆ ఇల్లు కురుస్తూ ఉండేది, మా పుస్తకాలు తడుస్తుండేవి. అప్పుడు మేము అనుకున్నాము ఈ ఇల్లు మార్చితే బాగుంటుంది, వేరే ఇంటికి వెళ్తే బాగుంటుంది అన్నట్లుగా మేము భావించి వేరే ఇల్లు కోసం వెతకడానికి వెళ్ళాము. అలా వెళ్తున్నప్పుడు ఎన్నో వీధులు తిరిగాము. ఇక్కడ కాలేజ్ స్టూడెంట్స్కి ఏమన్నా కిరాయికి ఇచ్చేది ఉందా అని అంటే వాళ్ళందరూ అనేవాళ్ళు ఫ్యామిలీస్కి తప్ప కాలేజ్ స్టూడెంట్స్కి ఎవరు ఇవ్వరు ఇక్కడ అని చెప్పి, ఎందుకంటే కాలేజ్ స్టూడెంట్స్ చేసే పనులు వాళ్ళకి తెలుసు. అందుకని యవనస్తులకి వాళ్ళు ఇవ్వరు.
సో అయినా కానీ మేము వెతుకుతూ అలాగా వీధి వెంబడి వీధి ఆ ఊళ్ళు ఆ ప్రాంతంలో మేము తిరుగుతున్నప్పుడు నేను నాతో పాటు పుట్టా శ్రీనివాస్ బ్రదర్ ఇద్దరము. సో ఆ సమయంలో ఒక జైబావి సెంటర్ అనే ఒక వీధికి వచ్చాము. వచ్చినప్పుడు ఇప్పుడు మన మధ్యలో సాక్ష్యం చెప్పినటువంటి రిప్కా రాష్ట్రమ్మ గారు అక్కడ ఒక రేగి చెట్టు కింద పడిన ఆకులు ఊడుస్తూ ఉన్నారు. బయట ఊడుస్తూ ఉంటే నేను జస్ట్ ఎవరు కనిపించలేదు. సో ఆ అక్క కనిపించేసరికి నేను అడిగాను, ఇక్కడ ఏమైనా కిరాయికి రూము ఇస్తారా అని అంటే, సో అయ్యా లోపల కూర్చొని మీరు నేను వస్తానని చెప్పి అది కూర్చున్న తర్వాత చేయి కడుక్కొని వచ్చి మాకు ఆ హాల్లో కూర్చున్నప్పుడు మాతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఎక్కడ కూర్చొచ్చారు, ఏం చేస్తున్నారు అవన్నీ అడిగితే నేను పలానా కాలేజీలో చదువుతున్నాము అని అంటే, సో వాస్తవానికి ఆ రోజు ఆ అక్క మాకు రూమ్ గురించి అసలు చెప్పలేదు. ఎందుకో మరి యేసుక్రీస్తు గురించే చెప్పింది. మాకేమో విసుకొస్తుంది, అప్పటికే తిరిగి వచ్చాము, ఇక్కడ ఇదేం సోది మొదలు పెట్టేసింది. సో అది ఒక 5 నిమిషాలు కాదు. ఎందుకంటే ఆమె ఆ సమయంలో అక్క చెప్పే మాటలు వినడానికి కారణం ఏంటంటే వింటే రూమ్ దొరికిద్దేమో, ఇంకొకటి ఏదో ఆ సోది వినడానికి కాదు. సో వింటా ఉంటున్నప్పుడు ఒక సందర్భం వచ్చేసరికి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం గురించి చెప్తూ, యవన కాలంలోనే యేసుక్రీస్తు మీ కొరకు చనిపోయాడు, యవన కాలంలో పాపం చేసే వారి కొరకు ఆయన చనిపోయాడు అని చెప్తాను. ఎందుకో నా ధ్యాస అటువైపు వెళ్ళిన తర్వాత అప్పుడు రూమ్ గురించి మర్చిపోయాము. ఆ యొక్క శిలువ సువార్త గురించి చెప్తున్నప్పుడు దాని మీద ధ్యాస వెళ్ళింది. ఎందుకో ఎక్కడో లోపల నా మనసులో ఒక రకమైనటువంటి ఒక ఐస్ కలుగుతున్నటువంటి ఆ ఫీలింగ్ లాగా అనిపించింది. సో అలా చెప్పిన తర్వాత నా మనసులో ఏదో ఒక ఆశ ఏదైతే అప్పుడు ఆ టైంలో నాటపడింది. సో అప్పుడు అక్క చెప్పారు, ఈరోజు శుక్రవారం, అది 27 అక్టోబర్ 1995. సో ఈరోజు శుక్రవారము, అలాగే సండే రోజు భగవాన్ దాస్ గారు దేవుని వాక్యం అందిస్తారు. ఆయన నక్సలైట్స్ మధ్యలో ఈ యొక్క వరంగల్ మురుగు ప్రాంతంలో వారు సేవ చేస్తూ ఉన్నారు. సండే వస్తారు. సో మీరు సండే రండి అని చెప్తే సరే అని మేము ఆ సండే రోజున వచ్చాము. సో ఆ సండే రోజున వచ్చినప్పుడు ఆరాధన జరుగుతుంది. అది ఒక చిన్న రెంటెడ్ హౌస్, హాల్లోనే ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధన జరుగుతున్నప్పుడు పాటలు పాడుతూ ఉన్నారు. ఇంకా తర్వాత వాక్యం సమయం వచ్చేసరికి భగవాన్ దాస్ గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. ఆయన యొక్క సాక్ష్యాన్ని కూడా చెప్పారు. అంటే నక్సలైట్స్ మధ్యలో ఎలా దేవుడు వాళ్ళ నుంచి కాపాడాడు అని. ఆ బుల్లెట్స్ అన్నీ కూడా నక్సలైట్స్కి ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు తలపై నుంచి బుల్లెట్స్, చెవిలో నుంచి బుల్లెట్స్ వెళ్ళినాయి కానీ తలకు తగలకుండా దేవుడు ఎట్లా కాపాడాడు. సో ఆ అద్భుతమైన సాక్ష్యాన్ని నేను ఆసక్తిగా వింటూ ఇంకా తర్వాత వాక్యము చెప్తున్నప్పుడు ఎందుకో కానీ ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట నా గురించే చెప్పినట్లుగా నేను ఆ రోజు స్పష్టంగా విన్నాను. నా గురించి ఎప్పుడు తెలీదు ఆయనకి, అలాగే ఆయన ఎప్పుడు నేను చూడలేదు, అలాగే నేను ఎవరు కూడా చెప్పలేదు. కానీ అది అంతమంది ఉన్నా కానీ ప్రత్యేకించి నా గురించి ఏరిపోరి చెప్పినట్లుగా యవనస్తులు ఇలా చేస్తారు, ఈ తప్పులు చేస్తారు, ఆ తప్పులు చేస్తారు అని చెప్పడం మొదలుపెట్టారు. సో అలాగా చెప్తున్నప్పుడు నేను ఏమేమి చేస్తున్నానో నాకు అవన్నీ కూడా గుర్తుకొచ్చాయి. సో నేను వాస్తవానికి ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నంత మంచివాడు కాదు చిన్నప్పుడు. ఓకే, సో ఎలాంటి వాడిని అని అంటే, సో నేను చిన్నప్పుడు మా డాడీ పంచర్ వేసి తీసుకొచ్చినటువంటి ₹2 పాకెట్లో ఉంటే వాటిని దొంగిలించేవాడిని. సో అప్పుడు దొంగతనము, అప్పుడు ఆ పాకెట్లో చిల్లర పైసలు, ఒకే పావల, అలాగే ₹50 అలాగా 50 పైసలు అలాగే నేను దొంగిలించేవాడిని. అది ఆ నాన్నగారికి అన్ని చిల్లర పైసలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు తెలియదు, కానీ ఒక్కోసారి గుర్తుపట్టేవాళ్ళు. సో అలా పట్టినప్పుడు చేతులు ఎత్తేయడం నాకు తెలియదు అన్నట్టు. సో ఆ రీతిగా ఆ యొక్క అలవాటు అట్లా ఉండేది. తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత మా దగ్గర అంటే మా డాడీ మమ్మీ వాళ్ళు దూరంగా ఉంటారు, కాలేజీ చదువుతారు కాబట్టి ఏదైనా అవసరం వచ్చిందనుకో, పైసలు లేవనుకో, మేము ఏం చేసేవాళ్ళంటే షాప్కి వెళ్ళి పెన్ను కావాలంటే వాళ్ళకి చెప్పకుండానే పెన్ను తీసేసుకునేవాడు. అలాగే ఏదైనా కొనాలి అంటే ఆ రీతిగా, అంటే అలాగ దొంగతనం అనేది ఆ రీతిగా అలవాటు అయ్యింది, అంటే ఆ చిన్నప్పటి నుంచి అలాగా. సో అంతే కాకుండా మేమేం చేసామనంటే సినిమా చూడడానికి వెళ్ళాలి అంటే మా దగ్గర పైసలు లేవనుకోండి, గోడ దూకి మరీ వెళ్ళి కూర్చునేవాడు. అంటే ఎవరిదైనా సినిమా, అప్పుడు మాకు ఈ బైబిల్ ఇవన్నీ ఏమీ లేవు, అన్నీ కూడా. అందుకని నేను చెప్తున్నాను, ఇప్పుడున్నట్లుగా నేను అప్పుడు ఉండేవాడు కాదు అని. సో గోడ దూకి వెళ్ళి చూసి సినిమా చూసి ఇంకా ఆ రీతిగా మళ్ళీ రాత్రి అలాగ వచ్చేసేవాడు. సో అలాగ పైసలు లేకపోయినా కానీ పని అవుతూ ఉండేది అప్పుడు. ఈవెన్ కూరగాయల దగ్గరికి వెళ్తే కూరగాయలు కూడా అలాగా చిన్న చిన్న
ఆ దొంగతనాలు అనేవి అలాగ చేసుకుంటూ వచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఆయనకి అవన్నీ వాక్యంలో చెప్తా ఉంటే అవన్నీ అలా చేస్తారని నేను ఏం చేశానో ఆ శాపానికి తెలియదు, ఏంటంటే తెలుసు అని అనుకునేవాడిని. సో అవన్నీ పోసుకొచ్చినట్లుగా కరెక్ట్గా నాకే అవి గుర్తించేటట్లుగా ఆ మాటలు వినపడతా ఉంటే, సో నేను అప్పుడు ఆ సమయంలో తట్టుకోలేకపోయాను. తట్టుకోలేక ఆ వాక్యం చెప్తుండగానే గట్టిగా ఏడ్చేశాను. గట్టిగా ఏడ్చి నాకు తెలియకుండానే ఎంతవరకు ఏడ్చాను అని అంటే నాకు ఆ సమయంలో నాకు తెలియదు. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడినటువంటి ఒక్కొక్క మాట నాకే గుచ్చుకుంటూ, అలాగే ఎక్కడెక్కడ ఏమేమి దొంగతనం చేసి ఎలా చేశాను అవన్నీ కూడా చెప్తా ఉంటే, ఇక నేను ఏడుస్తున్నప్పుడు ఇంకా నాకు తెలియకుండానే ఎంతవరకు ఏడ్చాను అని అంటే ఆరాధన అయిపోయింది, ఆమెన్ అయ్యింది, అందరూ విశ్వాసం వెళ్ళిపోయారు, ఇంకా నేను మూల నుండి ఏడుస్తున్నాను. నాకు తెలియదు, అంటే పెద్దగా ఏడుస్తూ ఉన్నాను. ఆ యొక్క పశ్చాత్తాపం, ఆ యొక్క ఎన్కౌంటర్ నాకు దేవునితో కలిగినప్పుడు అందరూ వాళ్ళు వెళ్ళిపోయింది నాకు తెలియదు, అలాగే ఇంక నేను ఏం చేస్తానో నాకు తెలియదు. చాలా పెద్దగా కన్నీరు, ఆ కన్నీరంతా కూడా అక్కడ ఇంట్లో అక్కడ కారుతూ అంతగా ఏడ్చుతూ ఉన్నాను. సో అలాగా ఆ సమయంలో అలా ఉన్నప్పుడు నాకు అప్పటికే తెలియదు. భగవాన్ దాస్ గారు వచ్చి చేయి మీద నా భుజం మీద చేయి వేసి అట్లా చిన్న ప్రార్థన చేసి నన్ను లేపినప్పుడు మళ్ళీ నేను మామూలుగా వచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఆయన నాకు దేవుడి మాటలు కొన్ని చెప్పి ఆ రీతిగా దేవుళ్ళు ఇలా ఉండాలని అప్పుడు చెప్పారు. సో ఆ రోజు ఎందుకో నేను యాక్చువల్లీ నేను రూమ్ కోసమని అలా వచ్చాను, ఏదో దేవుడి మాటలు అన్నట్లుగా నేను వచ్చాను. కానీ సో అది 29 అక్టోబర్ 1995. సో అది సండే మార్నింగ్ ఆరాధనలో జరుగుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో సో అప్పుడు నాకు సమస్తం ఒక కొత్తగా అనిపించింది. నేనేం చేస్తున్నానో అది నాకు తప్పనేది అనిపించింది. అలాగే నా ఉదయంలో ఒక సున్నితమైన ఉదయం అయిపోయింది. అప్పటి వరకు కఠినమైనటువంటి ఉదయంగా ఉన్నది సున్నితమైన ఉదయంగా మార్చబడింది. ఇక ఆ తర్వాత నేను చదువుతున్న చదువుల మీద నాకు ఆసక్తి అనేది అనిపించలేదు. నేను అప్పుడు ఎంపీసీ స్టూడెంట్ని, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా చాలా ఆసక్తిగా, అలాగే చదువులో కూడా నేను వెనుకబడేవాడిని కాదు, పోటీగా చదివేవాడిని. కానీ అప్పుడు నాకు కన్నిటికంటే కూడా బైబిల్ అనేది నేను ఎక్కువగా చదవడం మొదలుపెట్టాను. నాకు ఆ యొక్క సబ్జెక్ట్ బుక్స్ అన్ని కూడా పక్కన పెట్టి, ఈవెన్ ఒక్కోసారి నా కాలేజీకి ఎవరు లెక్చరర్ రాకపోతే నేను బైబిల్ కూడా తీసుకెళ్లేవాడిని. అందరూ లెక్చరర్ రాకపోతే బయట ఆడుకుంటా ఉంటే నేను క్లాస్ రూమ్లో కూర్చొని బైబిల్ చదువుతూ ఉండేవాడిని. నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఎగతాళి చేసేవాడు, అరే హల్లెలూయా వాడు హోలీ పరిశుద్ధుడైన బైబిల్ చదువుతున్నాడని ఎగతాళి చేసేవాడు. అయినా ఎందుకో నేను ఎవరన్నా నన్ను ఎగతాళి చేస్తే చిన్నప్పుడు ఊరుకునేవాడిని కాదు. ఆ లైఫ్ ఎందుకో అక్కడ ఒకేసారి ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత నేను చదువుతూ ఉన్నాను. అలాగే నా ఆసక్తి అంతా కూడా బైబిల్ మీదే ఉంటూ ఉండేది. ఇక అప్పుడు ఆ సమయంలో ఏకాంత ప్రార్థన చేయడానికి భగవాన్ దాస్ గారితో వెళ్ళేవాళ్ళం. పొలంలోనికి వెళ్ళి అక్కడ గంటల ప్రార్థన చేసిన 4 o'clockకి మా కాలేజ్ అయిపోతే సో మేము వెంటనే పొలాల్లోకి వెళ్ళేవాళ్ళం బైబిల్ తీసుకొని. అక్కడ గంటలు ప్రార్థన చేసేవాళ్ళం. చీకటి ఎప్పుడో ఏదో తెలియదు. సో అట్లాగే ఇక నీటితో దేవుడి సన్నిధి అట్లా ప్రార్థన చేసేవాళ్ళం. సో ఆ విధంగా మళ్ళీ వెంటనే వచ్చి కాటేజ్ ప్రేయర్స్ జరిగేవి. అలాగే భగవాన్ దాస్ గారు, అలాగే రిప్కా అక్క వీళ్ళందరూ కూడా సో అప్పుడు కాటేజ్ ప్రేయర్లో పాల్గొనే వాళ్ళము. సో ఒక యూత్గా మేమందరం కలిసి దేవునిలో ఎదుగుతూ వచ్చాము. సో ఆ విధంగా నాకు ఒక ఆత్మీయ విత్తనం అనేది ఆ స్థలంలో నాకు నాటబడింది. అది కాకోకుండా ఒక ఒంటరి ప్రార్థన జీవితం, దేవునితో మాట్లాడే జీవితం అనేది ఆ సమయంలోనే నాకు పరిచయం అయింది. లేకపోతే నాకు అసలు ఎప్పుడు ప్రార్థన అనేది బైబిల్ అనేది తెలియదు. ఇక ఆ తర్వాత నేను మళ్ళా 1 year అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే అప్పుడు మా డాడీ నేను ఎప్పుడు బైబిల్ చదవటం చూసి, వీడు ఏం చదవట్లేదు, వాడు బుక్స్ ఏ చదువుతున్నాడు ఏంటి అని ఒక రకంగా కొంచెం మాట్లాడటం మొదలు పెట్టేవాడు. ఇక నాకు ఇంక వేరే ఏమి ఉండేది కాదు. రాత్రంతా కూడా ప్రేయర్లోనే గడిపేవాడిని. సో ఉదయం అయ్యేది కూడా నాకు తెలియదు. అంటే పొలం పనులు చేయడానికి మార్నింగ్ వెళ్ళేవాళ్ళు, వాళ్ళ చేతుల్లో టిఫిన్ సౌండ్ ఒక్కోసారి వినపడుతూ ఉంటుంది. అది 5 o'clock 6 o'clock అయింది అని. రాత్రంతా అట్లా ప్రేయర్ చేస్తూ, అలాగే బైబిల్ చదువుతూ, అలాగే నేను ఆ యొక్క సమయాన్ని గడుపుతూ ఉండేవాడిని. సో అప్పుడు మా డాడీ చూసి, మా నాన్నగారు చూసి, వీడికి ఏమైంది, ఎందుకు వీడు ఇట్లా చేస్తున్నాడు, అప్పుడు అట్లా ఉండేవాడు కాదు కదా అని అంటే కొంతమంది సలహా ఇచ్చారంట. మా నాన్నగారు ఆఫీస్లో కొంతమంది ఆఫీసర్స్ ఏంటంటే సైకియాట్రిస్ట్కి చూపించండి అన్నారంట. ఓకే, సో మానసిక వైద్యుడికి చూపించండి, ఆయనకి ఏమైందో కొంచెం చూపిస్తారు అని ఈవెన్ కొంతమంది కూడా అలా చెప్పినప్పుడు అలా తీసుకెళ్ళడానికి కూడా ప్రయత్నం చేశారు. అంటే ఇంకేదో పిచ్చి పెట్టింది అన్నట్లుగా అని చెప్తా ఉండేవారు.
సో కానీ ఇంకా ఆ రీతిగా నేను ఆత్మీయంగా ఎదుగుతూ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అప్పుడు ఆ యొక్క సమయంలోనే రాజరత్నం పాస్టర్ గారు మన మంచిలోకి వచ్చారు. అక్కడ వత్సవాయిలో ఆ చర్చ్కి వెళ్ళడం ప్రారంభించాను. ఎందుకంటే అక్కడ నుంచి నేను డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చాను కాబట్టి సో ఇక్కడ ఈ చర్చ్కి రావడము, అలాగే ఈ చర్చ్లో సో నేను ఆత్మీయంగా చాలా బలపడ్డాను. ఎందుకనంటే దైవజనులు చెప్పే వాక్యము అది ఎంతో బలపరుస్తూ ధైర్యపరుస్తూ దేవుళ్ళు ఎలా ఉండాలి, ఈ లోకంలో యవనస్తులు ఎలా ఉండాలని గట్టిగా చెప్తున్నప్పుడు వాక్యపు ఆఖరిలో సో నేను ఎప్పుడు ఏడుస్తూ ఉండేవాడిని ఆ యొక్క మాటలు విన్న తర్వాత, వాక్యం విన్న తర్వాత. సో ఆ విధంగా ఎంతగానో దేవుల్లో నేను బలపడ్డాను. ఒక మాటలో చెప్పాలంటే తిరువూరులో నాకు నారు పోస్తే ఇక్కడ వత్సవాయిలో దైవజనులు నీరు పోశారు. సో ఆ రీతిగా దేవుడు ఎదిగింపజేశాడు. సో ఈ రీతిగా దేవుల్లో నేను అలా ఎదుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎప్పుడు చర్చ్కి వెళ్ళడం, అలాగే పాస్టర్ గారితో రాత్రులు వేరే ప్రాంతాలకి మీటింగ్స్ వెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంట్లో నేను ఉండేవాడిని కాదు. సో ఇప్పుడు నన్ను మా డాడీ చాలా కోపగించేవాడు, అలాగే నాతో పాటు పాస్టర్ గారిని కూడా కోపగించుకున్నాడు. పాస్టర్ గారిని తీసుకెళ్ళిపోతున్నారు, నీ వల్లే మా అబ్బాయి కూడా పాడైపోతున్నాడు అని పాస్టర్ గారిని కూడా డైరెక్ట్గా అనలేదేమో కానీ సో అంటూ ఉంటాడు. ఇంట్లో అలాగే మా మమ్మీతో కూడా అలాగే అంటూ ఉంటాడు. సో ఈ రీతిగా జరుగుతున్నప్పుడు ఇక నేను ఒకరోజు ఒక అభిప్రాయాన్ని తీసుకొచ్చాను, నేను బైబిల్ కాలేజీకి వెళ్తాను అని మా డాడీకి. వెంటనే కోపం వచ్చేసింది. వెంటనే నేను ఏం చేయాలనుకున్నాను, నువ్వేమవ్వాలనుకుంటున్నాను. సో నేను ఒక మంచి ఉన్నతమైన ఆఫీసర్గా చూడాలనుకున్నాను. ఎందుకంటే మన కుటుంబంలో నేను ఒక్కనే గవర్నమెంట్ జాబ్ చేసేవాడిని. నీకు ఎంతవరకు చదవాలో అంతవరకు నేను చదివిస్తాను, నువ్వు కూడా చదువుకునేవాడివే. సో నువ్వు అలాగా చదవాలి, కానీ నువ్వు బైబిల్ కాలేజ్ వెళ్ళొద్దు, ఇప్పుడే నీకు వయసు వచ్చేసిందా, సో చదువులు మానేసి సంచబెట్టుకొని ఇంటింటికి తిరుగుతావా అని ఆ రీతిగా మాట్లాడుతూ ఉండేవాడు. సో అలా కాదు, నాకు ఇలాగ దేవుళ్ళు నాకు ఎక్కువగా ఎదగాలని ఉంది, ఇదే ఆలోచన అని అంటే అయినా కానీ వినేవారు కాదు. సో అప్పుడు సెకండ్ ఇయర్కి నేను మళ్ళా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి నేను తిరువూరు రావడం జరిగింది. కానీ అక్కడ కూడా నాకు ఏ విధమైనటువంటి ఇంట్రెస్ట్ ఉండేది కాదు. సో అప్పుడు కూడా అక్కడ కూడా చదవట్లేదని మా అన్నయ్య ఉండేవారు. సో ఇప్పుడు మా మధ్య సునీత పెద్దమ్మ వదినమ్మ ఉన్నారు. సో అంటే భర్త గారు ఇస్మాయిల్ నేను ఉన్నవారు. సో ఆయనకి టీచర్ గవర్నమెంట్ జాబ్ వచ్చి కొన్నిచర్ల నెమల దగ్గర అక్కడ జాబ్ చేస్తుంటే అప్పుడు ఆయన దగ్గర పంపించారు నన్ను. సో వాడి దగ్గర ఉన్నా కానీ చదువుతాడేమో, వీడేమి అసలు మనం చెప్పిన మాట వినట్లేదు అని అంటే సో అక్కడ నాకు ఇంకా అవకాశం దొరికేది. అనే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయేవాడు, సాయంకాలం 5 గంటలకు వచ్చేవాడు. నేనేం చేస్తాను ఎవరికి తెలిసేదిగా. కానీ ఆ ఇంటి ఓనరమ్మే చూసి కిటికీలో చూసి అన్నయ్యకి కంప్లైంట్ చేస్తాను, నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఏదేదో చేస్తున్నాడు, చదవట్లేదు అని. సో ఎందుకు ఆ రీతిగా చదువు మీద పూర్తిగా ధ్యాస అనేది లేక నేను ఆ విధంగా బైబిల్ కాలేజ్కి వెళ్ళాలనే ఆసక్తితో నేను ఉన్నాను. ఇంకా మళ్ళా తర్వాత వత్సవాయి వచ్చినప్పుడు మా నాన్న ఇంకా కోపగించడం, అలాగే కొట్టడము, అలాగే చాలా బాధ పెట్టడం, అలాగే నువ్వు ఇంకా బైబిల్ కాలేజ్కి వెళ్ళాలంటే నువ్వు నా ఇంట్లో ఉండొద్దు అని వెళ్ళగొట్టారు. ఇక అప్పుడు నేను కొన్ని రోజులు చర్చిలో ఉన్నాను, కొన్ని రోజులు బయట ఉన్నాను. నాన్న ఆఫీస్కి వెళ్ళాడో లేదని అమ్మని అడిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చేవాడిని. సో నాన్న కంటికి కనిపించేవాడిని కాదు. సో ఆ రీతిగా చాలా రోజులు అలా జరుగుతున్నప్పుడు నేను చర్చిలోనే ఉండి ప్రార్థన చేసేవాడిని. నాన్న మనసు మార్చాలి ప్రభు, నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళాలి, నీ చిత్తం మీద నా పట్ల మీరు నెరవేర్చాలి అని గట్టిగా ప్రార్థన చేసేవాడిని. అలాగ కొన్ని నెలలు ప్రార్థన చేసిన తర్వాత ఎందుకో ఒకరోజు జస్ట్ ఎదురుపడ్డాము. ఆ సమయంలో సరే నువ్వు బైబిల్ కాలేజ్కి వెళ్ళాలని కూడా వెళ్ళు అని అనేసాడు. ఎందుకంటే ఇన్ని రోజులు నేను ఆ ఇంట్లో ఆ చర్చిలో ప్రార్థన చేసేది నాన్న మనసు మారాలి, ఆయన బైబిల్ కాలేజ్కి వెళ్ళాలని ఒప్పుకోవాలని. సో అది నన్ను అంటే చాలా రోజుల తర్వాత ఎదురుపడటం ఇంకా కోప్పడతాడేమో అనుకున్నాను. కానీ అలా కాకోకుండా దేవుని కృపను బట్టి వెళ్ళొచ్చు అని నాకు చెప్తే ఇక అప్పుడు నేను 1997లో ఇక్కడ నేను బండ్లగూడలోని బైబిల్ కాలేజీకి వచ్చాను. సో ఈ బండ్లగూడ బైబిల్ కాలేజీకి వచ్చిన తర్వాత నాకు అదొక కొత్త ప్రపంచంగా మారింది. ఎందుకనంటే బయట ఎక్కడ చూసినా కానీ అల్లర్లు, ఆ పాటలు ఇవన్నీ వినేవాళ్ళు కదా. ఇక్కడ ఎప్పుడు ఉదయం లేచిన దగ్గర సాయంకాలం వరకు ప్రార్థన, వాక్యము, అలాగే అన్ని విషయాల్లో ఒక ఆత్మీయ వాతావరణం ఉండేది. ఏకాంతంగా ప్రార్థన చేసే పరిస్థితులు ఉండేవి, ఉపవాసం ఉండే పరిస్థితులు ఉండేవి. 40 రోజులు ఉపవాసం ఉండి దేవుని యొక్క సన్నిధిలో నా జీవితం యొక్క భవిష్యత్తు ఏంటి, నేనేం కావాలని నీ చిత్తం ప్రభు అని అడగటం. ఒక్కోసారి ఎంత కఠినంగా ఉపవాసం ఉండేవాడిని అంటే 3 రోజులు ఒక నీటి చుక్క కూడా లోపలికి పోకోకుండా నువ్వు నాకు చెప్పాలి అని ఒక మొండి పొట్టిగా దేవుని సన్నిధిలో గట్టిగా ప్రార్థన చేసేవాడు. ఒకవేళ ఒక్కోసారి గొంతు ఎండింది అనుకోండి, సెకండ్ డే థర్డ్ డే ఒక నీటి చుక్క అక్కడ వెళ్ళి తడుపుకొని మళ్ళీ దాన్ని మూసేసేవాడు. అంటే అంత కఠినంగా
దేవునితో నేను గడపాలి అని ఆ రీతిగా ఉండేవాడిని. కొన్నిసార్లు శనివారం వస్తే నేను పొలాల్లో వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అప్పుడు రాత్రి 7 అవుతూ ఉండేది. 7 అవుతూ ఉంటే చీకటి అవుతూ ఉండేది. సో ఆ చీకటి అని అంటే ఆ పొలాల్లో పాములు అవన్నీ తిరుగుతూ ఉంటాయి. ఆ ధ్యాస నా మైండ్లో ఉంటుంది. అయినా కానీ గంటలు అట్లా ప్రార్థన చేసి, దేవుడు నాతో మాట్లాడు, నా భవిష్యత్తు యొక్క ప్రణాళిక ఏంటి, ఒకవేళ నన్ను పాము గరిచి ఇక్కడ చచ్చిపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాట్లాడాలి అని అంత కఠినంగా ఉండి ప్రార్థన చేసేవాడు. అంతేకాకుండా ఒక దైవజనులు నాకు చెప్పారు ఏంటంటే, మీరు రేపు సేవ చేయాలని అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మీకు కావాలి, లేకపోతే మీరు సేవలు సఫలీకృతులు కాలేరు అని అంటే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము నడిపింపు ఏంటి అన్నది నాకు అంతగా తెలిసేది కాదు. సో ఆ సమయంలో నాకు అప్పటి నుంచి ఇంకొక పట్టుదలగా నాకు ఆ పరిశుద్ధాత్మ కావాలి, నాకు అభిషేకం కావాలి, దేవుని సేవ చేయడానికి. అది లేకపోతే నేను చేయలేను, అది కావాలని ఇంకొంచెం మొండు పట్టుగా 40 రోజులు కఠినంగా ఉపవాసం ఉండి రోజు ఉదయాన్నే లేచి ప్రార్థన చేసి ఇలా కఠినంగా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అది ఒక 3-4 నెలల తర్వాత ఒకరోజు నేను నా క్లాస్ రూమ్లో యథావిధిగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమయంలో ఆకాశంలో నుండి ఏదో ఒక నిప్పు రవ్వలాగా, ఒక గాలిలాగా సో అలా తిరుగుతుంది. ఎవరి మీద పడుతుంది అని భయం అనిపిస్తూ ఉంటే ఆ క్లాస్ రూమ్లో అది వచ్చి నా నెత్తి మీద పడిపోయింది. అప్పటి నుంచి నేను ఆ సమయంలో అన్ని భాషలతో మాట్లాడటము, అలాగే ఆత్మతో నింపబడటము, అభిషేకించబడటము, అలాగే దేవుని యొక్క సామర్థ్యాన్ని పొందుకోవడము అనేది ఆ రోజు నేను అనుభవించాను. సో సాధారణంగా ఎవరైనా చేతులు పెడితే వాళ్ళు అన్ని భాషలతో మాట్లాడి ఇది చెప్పు అది చెప్పు అని కొంతమంది భాషలు నేర్పిస్తూ ఉంటారు. అలా కాకుండా సో ఆ గాలి అనేది నా మీదకి అలా వీచినప్పుడు ఇంకా నాకు నా స్పృహ లేకుండా నేను ఒక 2 గంటలు అలాగే ఆ క్లాస్ రూమ్లోనే ఆ విధంగా దేవుని యొక్క సన్నిధిలో అన్ని భాషలతో మాట్లాడుతూ ఆరాధన చేస్తూ ఆ విధంగా ఉన్నాను. సో ఆ తర్వాత నేను ఏం మాట్లాడుతున్నా కానీ అన్ని భాషలు వస్తూ ఉండేవి. ఈవెన్ భోజనం కోసం చేసినా కానీ అన్ని భాషలతోనూ చేసేవాడు. ఇక నాకు ఆ యొక్క ప్రాంతంలో ఎక్కడ తిరుగుతున్నా కానీ అలాగే. సో కొన్ని రోజులు అయిన తర్వాత అక్కడ విలియం కేరీ సార్ అని ఆ సార్ నేను అడిగినప్పుడు ఎందుకు సార్ ఇలా అని అంటే, సో ప్రవక్త తన ఆత్మను ఆధీనంలో ఉంచుకునే శక్తి ఉంటుంది, నువ్వు దేవుని అడుగు నీ యొక్క ఆత్మని ఆధీనంలో ఉంచుకుంటారని అంటే దాని కొరకు మళ్ళీ ప్రార్థన చేస్తే అప్పుడు కొంచెం ఎప్పుడు మాట్లాడాలి, అది పబ్లిక్ కాదు, పర్సనల్గా ఉన్నటువంటి ఆ టైంలో దేవుని సన్నిధిలో మాట్లాడాలన్న అనుభవం ఆ రీతిగా కలిగింది. సో ఈ విధంగా ఆ సమయంలో దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి నాగారం అనే గ్రామానికి వెళ్ళేవాళ్ళం శనివారం. ఇప్పుడున్నటువంటి దమ్మాయిగూడ, బండ్లగూడ ఆ నాగారంలో. సో నేను నాతో పాటు ఒక టీం అంతా కలిసి నాగారంలో దేవుని యొక్క సువార్త చేయడానికి మేము వెళ్ళేవాళ్ళము. అక్కడికి వెళ్ళినప్పుడు చాలా కఠినమైనటువంటి వ్యక్తులు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ ట్రాక్స్ ఇచ్చి నాగారం అనే గ్రామానికి 2 సార్లు ఒక ఇల్లు కూడా వదలకుండా ట్రాక్స్ పంచిపెట్టారు. తద్వారా దేవుడు చేసిన కార్యం ఏంటంటే అక్కడ సింహపురి కాలనీలో ఒంగోలు నుంచి మేస్త్రి పని చేయడానికి వచ్చిన కూలి వాళ్ళు గుడిసెలు వేసుకుంటూ వాళ్ళకి పదే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తే వాళ్ళు దేవుని నమ్ముకుంటే ఆ సింహపురి కాలనీలో ఒక చిన్న సంఘాన్ని స్థాపించాం 97లో. అదే మొట్టమొదటి సంఘం. సో నాకు ఇప్పటికీ గుర్తుంది, ఒక ఆదివారం దేవుని యొక్క సరిగా అక్కడ జరుగుతున్నప్పుడు ఆ కానుకలు చిన్న కానుకలు అవన్నీ వచ్చేవి. సో అప్పుడు 14 రూపీస్ 15 రూపీస్ ఆ కానుక. అలాగే అంతేకాకుండా వాళ్ళందరితో కలిసి దేవుని యొక్క సువార్త వారిని ప్రకటిస్తూ ఆ విధంగా దేవుళ్ళు ఎదుగుతూ వచ్చాము. ఆ సంఘాన్ని అక్కడ స్థాపించాము. ఆ సమయంలో రాజశేఖర్ పాస్టర్ గారు పరిచయం అయ్యారు. అంతకుముందు రాజశేఖర్ పాస్టర్ గారు నాకు కూడా తెలియదు. సో వారు కూడా నాకు ఎట్లా పరిచయం అని అంటే 2 సెక్షన్లు 600 మంది దగ్గర చదివేవారు బైబిల్ కాలేజీలో. 2 సెక్షన్లు ఉండేవి. ఆ 2 సెక్షన్లో ఒక సెక్షన్లో ఆయన క్లాస్ ఫస్ట్ వచ్చాడు, ఇంకో సెక్షన్లో నేను ఫస్ట్ వచ్చాను. అప్పుడు క్యాంపస్ అందరూ కూడా రాజశేఖర్ ప్రభాకర్ మాటలే మాట్లాడుకుంటున్నారు. ఆ సెక్షన్లో రాజశేఖర్, ఈ సెక్షన్లో. కానీ మా ఇద్దరికి ఒకరికొకరు మాకు తెలియదు. సో అప్పుడు నేనే కావాలని రాజశేఖర్ అంటే అప్పుడు కూడా సైలెంట్గానే ఉండేవాడు. సో నేనే కావాలని వెళ్ళి, సో మీ పేరు రాజశేఖర్ గారా అని మాట్లాడి, సో అవును అని అప్పుడు పరిచయం అయ్యాము. అన్నది కూడా మినిస్ట్రీకి నాగారం టీంలో జాయిన్ చేయడం అలా చేయడం జరిగింది. ఓకే, అక్కడ 97 అలా చదివిన తర్వాత అక్కడ ఒక సంఘం స్థాపించిన తర్వాత అక్కడ డానియల్ సార్కి ఆ సంఘాన్ని అప్పగించి మరలా కేరళ వెళ్ళడానికి సో ఎగ్జామ్స్ రాయడానికి వచ్చినప్పుడు దగ్గరగా ఒక 600 మందిలో 40-50 మెంబర్స్ ఎగ్జామ్ రాస్తే సో నేను రాజశేఖర్ పాస్టర్ ఇద్దరమే పాస్ అయ్యాం కేరళ వెళ్ళడానికి.
సో ఆ కేరళ వెళ్ళడానికి మమ్మల్ని సెలెక్ట్ చేశారు, మీరిద్దరు వెళ్ళాలి అంటే మా యొక్క ప్రేయర్ లైఫ్ లేకపోతే స్పిరిచువల్స్ అలాగే అకాడమిక్ లైఫ్ అవన్నీ చూసిన తర్వాత అప్పుడు సెలెక్ట్ చేశారు. సో ఈ సంతోషాన్ని చెప్పుకుందామని ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వెళ్ళడానికి వీలేదు లేదు. ఒక సంవత్సరం చదివే అక్కడ చాలు, నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీలేదని. సో మళ్ళీ ఇక్కడ ఒక వ్యతిరేకత వచ్చింది ఇంట్లో. మా డాడీ నువ్వు ఒక సంవత్సరంలోనే వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ నువ్వు చదవడానికి వెళ్ళాలి కానీ నువ్వు దానికి వద్దు అని అంటే మళ్ళీ గట్టిగా ప్రార్థన చేశాను, ఏం చేయాలి ఎలాగా అని అన్నప్పుడు ఆ సమయంలో ఒక రాత్రి, అది వేసవి కాలం అంటే ఏప్రిల్ నెల, మేమందరం 1 year అయిపోయిన తర్వాత వచ్చేసాము. సో ఆ మాట చెప్పినప్పుడు అందరూ డిసగ్రీ చేశారు, అసలు వెళ్ళడానికి వీల్లేదు అని. ఇక అప్పుడు నేను లోపల, అందరూ బయట పడుకుంటారే ఆ సమయంలో అంటే వేసవి కాలం కాబట్టి, నేను ఒక్కడిని చాపేసుకొని రాత్రి దాంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా ఒక స్వరం వినపడింది. ఏంటి అని అంటే, నా కుమారుడు నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను అనుకున్నట్లుగా నడిపిస్తాను, సో నేను నీకు ముందుంటాను అని దేవుడు ఆ స్వరము ప్రత్యక్షంగా మీరు నా మాట ఎలా వింటున్నారో అలా వినపడినప్పుడు నేను ఆ రోజు నాకు ధైర్యం వచ్చింది. మా మమ్మీ వద్దంటే ఏంటి, మా డాడీ వద్దంటే ఏంటి, దేవుడు చెప్పాడు కాబట్టి ఎవరు వద్దన్నాగా నేను వెళ్తానని తెల్లారి మమ్మీకి చెప్పేశాను. సో ఇలా దేవుడు నన్ను వెళ్ళమంటారు, మీరు అందరు రాత్రంతా వద్దంటున్నారు, సో నేను వెళ్తాను అని అంటే, ఎందుకో ఆ రాత్రంతా నో అన్న వాళ్ళు ఆ తెల్లారి దేవుడు వాళ్ళని కూడా మార్చాడు అనుకుంటా. సరే వెళ్ళు అని వాళ్ళని కూడా ఒప్పించాడు. హల్లెలూయా. సో అప్పుడు ఇంకా నేను ఆంధ్ర దాటి ఎటు వెళ్ళలేదు, హైదరాబాద్ రావడమే చాలా దూరం, అప్పుడు కేరళ వెళ్ళాలంటే చాలా కష్టం. సో అప్పుడు మా డాడీ ఎందుకో మరి కావాల్సిన టికెట్ బుక్ చేయడము, లేకపోతే మా మమ్మీకి అక్కడ కొబ్బరి నూనె ఉంటుందంటే సో ముందే ఇక్కడ కొబ్బరి నూనె కూరలు ఎలా ఉంటే ఇక్కడ చేయించుకోవడము, ఇవన్నీ చేసుకొని ఇంకా 1998లో కేరళ వెళ్ళడం జరిగింది సెమినరీ స్టడీస్ కొరకు, బ్యాచులర్ ఆఫ్ థియాలజీ. సో నేను రాజశేఖర్ అన్నప్పుడు మేము ఆ కాలేజీలో అక్కడ కేరళలో తిరువయ్యాలో గాస్పెల్ ఫర్ ఏషియా బిబ్లికల్ సెమినరీ GFABSలో మేము చదివాం. సో ఆ యొక్క సమయంలో ఈవెన్ ఇంకొక మాట ఏంటంటే, నాకు కేవలము తెలుగు తప్ప వేరే లాంగ్వేజ్ వచ్చేది కాదు. ఇంటర్మీడియట్లో కూడా తెలుగు మీడియమే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ అయ్యేసరికి చాలా స్ట్రగుల్ అయ్యాం స్టార్టింగ్లో. సో కానీ దేవుని కృపను బట్టి రాత్రి పగలు తెలుగు బైబిల్ ఇంగ్లీష్ బైబిల్ రెండు పక్కన పెట్టుకొని, సో ఇంగ్లీష్ బైబిల్ పూర్తిగా చదివి ఎక్కడ అర్థం కాదు తెలుగు బైబిల్ చూసుకుంటూ డిక్షనరీ రేపిడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోసం ఉండేదాము, అదొకటి పెట్టుకొని సో కఠినంగా ఆ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవడం జరిగింది. ఎందుకనంటే స్టార్టింగ్లో సార్లు చెప్పేది తలకు పైకి వెళ్ళిపోయాయి. యాంజలిన్ మేడం ఒక ఆమె చెప్పేది కానీ సో అవన్నీ కూడా అర్థమయ్యేది కాదు. సో చేపల్లో ఇంగ్లీష్లో ప్రసంగం చెప్తుంటే అర్థమయ్యేది కాదు. సో అందుకని పట్టుదలగా గట్టిగా సో ఇంగ్లీష్ను 6 నెలల్లోనే నేర్చుకొని ఆ క్లాస్లో అంటే ఈవెన్ కెనడా, US, నేపాల్ వేరే కంట్రీస్ నుంచి కూడా వస్తారు. ఆ క్లాస్లో నేను 2nd పొజిషన్లో వచ్చేసాను. సో అంటే అంత పట్టుదలతో ఈవెన్ చాలాసార్లు ఆ విధంగా ఆ పట్టుదలతో చదవడాన్ని బట్టి జస్ట్ ఆ విధంగా దేవుడు తీసుకుంటూ వచ్చాడు. సో అక్కడ చదువుతున్నటువంటి రోజుల్లో దేవుడు ఇంకొంచెం దగ్గరగా అయ్యాడు నాకు. ఎందుకనంటే నాలో ఎందుకో ఒక రకమైనటువంటి ఎమోషన్స్ ఉండే, దేవుడితో సమయం గడపడం మంచిది అని. ఒక్కోసారి నేను వాలీబాల్ ఆడుతూ ఉంటే దేవుడు ఏదో ఒక మనసులో ఆ ప్రభావం తీసుకొస్తే గో అండ్ ప్రే అని అన్నట్లుగా అనిపిస్తే వాలీబాల్ మధ్యలోనూ వదిలేసి క్లాస్ రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తుండేవాడు. ఎందుకంటే ఆయన కంట్రోల్లో ఉన్నట్లుగా, ఆయన ఎట్లా చెప్తే అట్లా చేసేటట్లుగా అనిపించింది ఆ దినాల్లో. ఈవెన్ ఒక రోజు మధ్యాహ్నం నేను జస్ట్ క్లాస్లో అయిన తర్వాత అట్లా బయట నా యొక్క హాస్టల్లో వెళ్ళి అట్లా పడుకున్నప్పుడు ఆ సమయంలో జస్ట్ ఒక తీయని మెల్లని స్వరం నాకు వినపడింది, ప్రభాకర్ను లేచి లోకం కొరకు ప్రార్థన చేయాలి. సో నేను ఎవరో అనుకున్నట్లుగా అనుకున్నాను. మరలా నేను అదంటే జస్ట్ అదొక న్యాప్, అది మధ్యాహ్నం. సో లంచ్ అయిన తర్వాత అట్లా పడుకున్నాను. సో మరలా ప్రభాకర్ లేచి నువ్వు ప్రార్థన చెయ్యి లోకం కొరకు అని అంటే వెంటనే రెండోసారి లేచి నా గ్రూప్లో 4 భాషలు కలిగిన వాళ్ళు ఉంచుతారు. మలయాళీస్, నేపాలీ ఒక బాలకృష్ణ నాతో ఉండేవాడు, తర్వాత బెంగాలీ, నాగాలాండ్, వీళ్ళు అంటే ఒక లాంగ్వేజ్ ఉన్న వాళ్ళు ఒక రూమ్లో ఉంచేవాళ్ళు కాదు. సో ఇప్పుడు నేను అడిగాను, నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో ఏమని చెప్పావు అని అంటే లేదు నేను మాట్లాడలేదు. కానీ అప్పుడు అనుకునేవాడిని వీళ్ళకి తెలుగు అట్లా వచ్చి నాకు తెలుగులో కాదు నేను విన్నది అని. సో ఆ విధంగా దేవుడు నాతో మాట్లాడని వెంటనే ఆలోచన చేసి మోకరించి ప్రార్థన చేయడం. అప్పుడు ఆపరేషన్ వరల్డ్ అనే బుక్ ఉండేది, ప్రతి దేశం కొరకు అప్పుడు అట్లా ప్రేయర్ చేస్తుండేవాళ్ళు. సో ఆ తర్వాత 2000లో నేను ఢిల్లీలో దేవుని యొక్క పరిచయం చేయడానికి వెళ్ళాను. ఈ విధంగా ఈ ఆత్మతో, ఈ యొక్క ప్రభావంతో, దేవుని యొక్క సన్నిధి, ఆయన పిలుపుతో సో మొట్టమొదటిగా ఫీల్డ్లోకి వెళ్ళాను 2000
లో ఢిల్లీలోని జోధ్పూర్, భరత్పూర్ ఆ ప్రాంతాల్లో దేవుడి యొక్క ఫరీదాబాద్, హర్యానాలో పరిచయం చేయడానికి నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా ఆశ అంతా కూడా మళ్ళీ రెండో ప్రాబ్లం ఏంటంటే అక్కడికి వెళ్తే నాకు హిందీ రాదు, చదవడం వచ్చు అలాగే రాయడం వచ్చు, కానీ మాట్లాడడం అసలు హిందీ రానే రాదు. సో ఆ రీతిగా ఆ ప్రాంతంలో హిందీ చెప్పాలి అని అంటే చాలా కష్టమయ్యేది. ఒకరోజు నేను ట్రాక్స్ ఫరీదాబాద్ సెక్టర్ 21లో ట్రాక్స్ పంచిపెట్టడానికి వెళ్తున్నప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఏ క్యా హే అని అన్నాడు. అది కూడా నాకు అర్థం కాక నా తర్వాత బీహార్ నుంచి వచ్చిన బిల్సుస్ మింజ్ అనే బ్రదర్ని ఆయన్ని పిలిస్తే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇది ప్రేమ్లాల్ కా దిల్ హే, ఏ ఆత్మిక్ కితాబ్ హే, ఏ పढ़ने से आपका जीवन बदल जाएगा, ఇవన్నీ కూడా ఆయన చెప్పాడు. సో మళ్ళా కాలేజీకి వచ్చిన తర్వాత ఆయన ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా రాసుకున్నాను. నేను రేపు నన్ను ఎవరైనా అడిగితే నేను అలాగే చెప్పాలి. సో మళ్ళీ నెక్స్ట్ డే సెక్టర్ 24కి మేము ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన అడిగాడు, ఆ कहाँ से आया? ये प्रेमलाल का दिल है, ये प्रेमलाल का दिल है, ये आत्मिक किताबें प्रभु को आप जानने के लिए అని అంటే ఆయన ఏ క్యా హే అని అంటాడేమో అనుకున్నాను. అదే అనుకొని నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని అంటే నేను చెప్పడం మొదలుపెట్టాను, ఏమి రాసుకున్నాను అవన్నీ. అంటే అప్పుడు హిందీ కూడా వచ్చేది కాదు. సో దానికి కూడా దేవుని యొక్క కృపను బట్టి ఆ సమస్య ఏంటో నాకు అర్థమైనప్పుడు హిందీ బైబుల్ మరలా తెలుగు బైబుల్ పక్కన పెట్టి రాత్రులు నేను చదవడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆ యొక్క నీ లాంగ్వేజ్ లేకపోతే నేను ఎవరికి ఏం చెప్పలేదు. సో అలాగా నేను చదవడం మొదలుపెట్టినప్పుడు ఇంకా రాత్రులే ఆ ఇంగ్లీష్ నేను హిందీ మెమరైజ్ చేసుకుంటుండేవాడిను. దేవుని కృపను బట్టి 4 నెలల్లో కీర్తన భాగం షేర్ చేయడం నేర్చుకున్నాను. కీర్తన భాగాన్ని నా వెనక ఒక పాస్టర్ గారు ధనేశ్వర్ గౌడ, ఆయన పాస్టర్ గారు ఉండేవాళ్ళు. ఆయన కంటే ముందు నేను కీర్తన చెప్పేవాడిని. సో ఢిల్లీలో ఆ విధంగా నేర్చుకుంటూ ఉండేవాడిని. ఆ సమయంలో చాలా మంది వ్యతిరేకించేవాళ్ళు. భజన్లాల్ అనే ఒక ఆయన, సో నువ్వు ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చావా మత మార్పిడి చేయడానికి, ఒక వారం రోజులు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే కాళ్ళు చేతులు నిన్ను నరికేసి పార్సల్ చేసి పంపిస్తాను అని. ఆ టైంలో నాకు హిందీ రాదు, ఆయన ఏమన్నాడో నాకు తెలియదు. సో ఎన్నో చాలా తిట్లు తిట్టాడంట, నాకు హిందీ తెలియకపోవడం బట్టి ఆ తిట్లు నాకేం వర్తించలేదు. ఇంకా అప్పుడు ఈ ధనేశ్వర్ గౌడ గారు చెప్పారు, ఇట్లా నువ్వు నన్నైతే తెలుగు అంటే హిందీ అని అనుకుంటాను, నువ్వు బయట నుంచి వచ్చావు, నేను ఇట్లా అంటున్నారని అంటే 3 రోజులు రూమ్ నుంచి బయటకు రాకుండా ప్రేయర్ చేశాను. ప్రభా, నన్ను ఈ స్థలాన్ని నువ్వు తీసుకొచ్చావు, ఇక్కడ నా జీవితంలో నువ్వేం చేయాలనుకుంటే అది చేయాలని గట్టిగా 3 రోజులు ప్రార్థన చేశాను. అప్పటికి చిన్న సంఘం ఏర్పడింది. అలాగే స్కూల్ పిల్లలకి మేము అంటే ట్యూషన్ చెప్పేవాళ్ళం, ఫ్రీ ట్యూషన్. కేరళ నుండి వచ్చారు అని అంటే అప్పుడు ఆ రోజుల్లో కేరళ స్టడీస్ అంటే చాలా గొప్ప, రన్ బై కేరళైట్స్ అంటే చాలా మంది వచ్చేవాళ్ళు స్కూల్కి. సో అప్పుడు మేము 12th వరకు మ్యాథ్స్ ట్యూషన్ అలంతా చెప్పుకుంటూ కొంతమందిని ఆ పిల్లలకి డైరెక్ట్ బైబిల్ చెప్పకుండా సామెతల్లో కొన్ని మాటలు చెప్తూ వాళ్ళ జీవితాలు కొన్నిసార్లు మారుతూ ఉంటే ఇక్కడ మీరు ప్రార్థన చేయండి అని ప్రార్థన నేర్పిస్తే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత భోజనానికి ముందు పిల్లలు కూడా ఇట్లా ప్రార్థన చేస్తారు. వాళ్ళు మమ్మీ డాడీ అడిగేవాళ్ళు, ఎందుకు అట్లా చేస్తున్నామంటే దేవుడు ఇచ్చిన దానికి ఆయన కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళ పెద్ద అల్లరోళ్ళు వాళ్ళు. కానీ ఈ ట్యూషన్కి వచ్చిన తర్వాత వాళ్ళు అల్లరి మానారంట. వాళ్ళ పేరెంట్స్, మా పిల్లలు ఇంత అల్లరోళ్ళు మేము ఎన్ని చెప్పినా కొట్టినా వెళ్ళలేదు, మీ దగ్గరకు వచ్చినప్పుడు మంచిగా అవుతున్నారు, మేము కూడా వస్తాము అని సంఘానికి రావడం మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టినప్పుడు చిన్న సంఘం అక్కడ ఏర్పడింది. ఇక అప్పుడు నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బయటకు వచ్చినప్పుడు ఆ ఊరు యొక్క సర్పంచ్, జోధ్పూర్ అనే ఆ ప్రాంతంలో ఊరు సర్పంచ్ నాకు ఎదురుగా వచ్చాడు. ఆ 4వ రోజుకి వస్తే ఫాదర్ అని పిలిచేవాళ్ళు. ఫాదర్, మీరు మా ఊర్లోకి వచ్చిన తర్వాత గొడవలు తగ్గిపోయాయి, తాగుబోతులు తగ్గిపోయారు, లేకపోతే అల్లర్లు తగ్గిపోయాయి. సో చాలా మంది మీ దగ్గర వస్తూ మంచి ఏదో నేర్చుకుంటున్నారు, రేపటి నుంచి నేను కూడా వస్తాను అని అన్నాడు ఆయన, విలేజ్ హెడ్ సర్పంచ్. అప్పుడు నాకు ఏం ధైర్యం వచ్చిందో తెలుసా, ఈ ఊరు సర్పంచే మా చర్చకు వస్తానంటే ఈ భజనలాలు ఏం చేయగలరు, 3 రోజులు వెళ్ళిపోమన్నాడు కదా అని ఆ ధైర్యంతో. ఈవెన్ ఆ తర్వాత నేను ఢిల్లీ వెళ్తున్నప్పుడు దారిలో కనిపించేవాడు, జయశ్రీరామ్ అనేవాడు ఆయన. సో జస్ట్ నన్ను చూసినా కానీ ఆయన నన్ను వెళ్ళకూడదని అన్నాడు కదా, అది మర్చిపోయాడు. సో అక్కడ 40 మంది, 6 నెలల్లో 40 మందితో ఒక సంఘం అక్కడ స్థాపించబడింది. ఇంకా తర్వాత నేను మళ్ళా 2001లో గ్రాడ్యుయేషన్ కొరకు కేరళ వచ్చాను. కేరళ అయిన తర్వాత నేను దేవుని యొక్క సేవ కొరకు ఎక్కడికి వెళ్ళాలి, గ్రాడ్యుయేషన్ దగ్గరకు వస్తున్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా దేవుని సేవ కోసమని నేను అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ సమయంలో గుజరాత్లో జనవరి 26, 2001 రోజున భయంకరమైనటువంటి భూకంపం వచ్చింది.
జనవరి 26 ఆ ఫ్లాగ్ హోస్టింగ్ రోజునే చాలా మంది పిల్లలు ఆ కచ్, భూజ్, గాంధీధామ్ ఆ ప్రాంతంలో చాలా మంది చనిపోయారు. సో ఆ యొక్క ప్రాంతం యొక్క వార్తలు నేను వింటున్నప్పుడు నాకు ఎలాగో మనసంతో కలవరం అనిపించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నన్ను గైడ్ చేశాడు, యూ హ్యావ్ టు గో టు దట్ ప్లేస్ అని. ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళాలి అని దేవుడు చెప్పి ఆ రీతిగా అన్నప్పుడు ఓకే, రాజశేఖర్ పాస్టర్ గారు కూడా అప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు. నా గ్రాడ్యుయేషన్ కూడా అవుతుంది, నేను ఎక్కడికి వెళ్ళాలంటే దేవుడు సూటిగా ఆయనకి చెప్పాడు, రాంపల్లి అనే గ్రామానికి వెళ్ళి సేవ చేయాలని. సో అక్కడ మేము విడిపోయాం మళ్ళీ. సో రాంపల్లి అనే ప్రాంతానికి దేవుడు పిలుపుని బట్టి అక్కడికి వచ్చి, ఆ రాంపల్లి ప్రాంతం చిన్న ప్రాంతం కాదు. మేము ట్రాక్స్ పంచిపెట్టడానికి వెళితే భయంకరంగా కొట్టిన ప్రాంతం, ముక్కుతో గుంట తీయించారు, అలాగే బైబిల్ కాల్ చేశారు. ఆ ప్రాంతానికి ఆయన రమ్మంటే సో నేను గుజరాత్కి వెళ్ళడం జరిగింది. సో ఆ గుజరాత్లో జస్ట్ నేను ఈ యొక్క మినిస్ట్రీ విషయాలు జస్ట్ చెప్పి నేను ముగిస్తాను. ఓకే, సో 2001లో నేను అక్కడ గుజరాత్లో ఎర్త్క్వేక్ రిలీఫ్ వర్కర్గా పనిచేశాను. కచ్చి, భూజ్, గాంధీధామ్, అంజార్ అంటే నా ప్రాంతానికి ఏప్రిల్లో వెళ్ళాను. సో ఈవెన్ ఇది కూడా ఒక స్టోరీ. నేను గుజరాత్ వెళ్తానంటే ఇంటి దగ్గర మళ్ళీ అది ఆఫ్ చేయడం, నువ్వు అంత దూరం మళ్ళీ వెళ్ళొద్దు అని. కానీ దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా వెళ్ళాలని నా ఆలోచన. సో మమ్మీ డాడీ అక్కడ భూకంపం వచ్చింది, నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అది ఇది అని అన్నా కానీ ఎందుకు అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు, అక్కడికే వెళ్తాను అని అంటే ఇక చివరికి ఆయన పంపిస్తున్నాడు కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటూ నన్ను పంపిస్తానే ఉన్నారు. సో ఈ యొక్క కచ్, గాంధీధామ్, భూజ్ ఆ ప్రాంతంలో తెలుగు వాళ్ళు ఉంటారు. అక్కడ హోసన్న ప్రార్థన మందిరం కూడా ఉంది. సో నేను ఆ తెలుగు వాళ్ళ మధ్యలో ఒక కలవడం, అక్కడంటే వాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడము, అలాగే క్లోత్స్ ఇవ్వడము, అలాగే కొన్ని ఇల్లులు పడిపోతే వాళ్ళకి ఏమైనా రేకులు ఇవ్వడము. సో గాస్పెల్ ఫర్ ఏషియా నుంచి ఫండ్ అంతా వస్తూ ఉండేది, అక్కడంతా డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం. ఈవెన్ పాకిస్తాన్ బోర్డర్ వరకు కూడా వెళ్ళి ఆ యొక్క ఎర్త్క్వేక్ విక్టిమ్స్కి సహాయం చేసేవాళ్ళం. ఈవెన్ రాత్రులు ఆ టైంలో మేము ఏప్రిల్, మే నెలలో డాబా మీద కొనుక్కుంటే వాటర్ బాటిల్ ఒకటి పెట్టుకునేవాళ్ళం మేము రాత్రులు తాగడానికని. సో ఆ వాటర్ బాటిల్ షేక్ అవుతూ ఉండేది, అంటే ట్రిమ్మర్స్ ఇంకా వస్తూ ఉండేవి, ప్రకంపనాలు ఇంకా వస్తూ ఉండేవి. ఆ వాటర్ బాటిల్ అట్లా ఊగుతూ వెళ్ళిపోయేది. అయినా కానీ ఆ ప్రాంతంలో అక్కడే ఉండి దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు కృపనిచ్చాడు. ఈవెన్ అక్కడ నుంచి చూస్తే కాండ్లా వాటర్ నుంచి కరాచీ లైట్స్ కనపడతాయి, పాకిస్తాన్ లైట్స్. సో ఆ బోర్డర్ వరకు వెళ్ళి దేవుడు పరిచర్య చేశాను. ఆ తర్వాత నేను దేవుని యొక్క పిలుపుని బట్టి సో భీల్ ట్రైబ్ అనే ఒక ప్రాంతానికి దేవుని యొక్క పరిచర్య కోసమని వచ్చాను. భీల్ ట్రైబ్ అని అంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ ఆ 3 రాష్ట్రాల మధ్యలో ఈ ట్రైబ్ దగ్గర 5 lakhs భీల్ స్పీకింగ్ పీపుల్ ఉన్నారు. సో వాళ్ళ మధ్యలో ఒక బైబిల్ కాలేజ్ అక్కడ ఉండేది. ఆ బైబిల్ కాలేజ్ నేను వెళ్ళి అక్కడ వార్డెన్గా, ఒక టీచర్గా అక్కడ నేను స్టార్ట్ చేశాను. అది 2001లో, అంటే ఆ సమయం అది అక్టోబర్, నవంబర్ ఆ టైంలో. సో అక్కడ ఎంతో మందిని స్టూడెంట్స్ తయారు చేయడము, మళ్ళీ సేవకు పంపించడం అలా జరిగింది. తర్వాత 2002లో అహ్మదాబాద్లో గోత్రాకాండ జరిగింది. గోత్రాకాండ అంటే ట్రైన్లో ఉన్నటువంటి హిందువుల్ని ముస్లింలు కాల్చివేయడము, తర్వాత ఆ హిందువులు తర్వాత ముస్లింలు కాల్చివేయడము, కొన్ని వేల మంది ఆ విధంగా ప్రభావితమయ్యారు. సో అక్కడ ఒక బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసాము, హోమ్ బైబిల్ స్కూల్ అని. సో అది గుజరాతీ లాంగ్వేజ్లో. సో మళ్ళీ ఇక్కడ ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం. సో దానికి కూడా పట్టుదలగా గుజరాతీ బైబిలే చదివి సో గుజరాతీ చదవడము, అలాగే మాట్లాడడము, గుజరాతీలో టీచ్ చేయడము అలా నేర్చుకుని, ఎందుకంటే నాకు వేరే భాషలు ఏమి వినిపించేవి కాదు, అది ఒకటే. సో ఆ విధంగా వాళ్ళకి గుజరాతీలో టీచ్ చేస్తూ వాళ్ళని తయారు చేశారు. 2005 వరకు నేను గుజరాత్లోనే ఉన్నాను. అక్కడ లెప్రసీ కాలనీలో దేవుడి యొక్క పరిచయం చేశాను. 3 లెప్రసీ కాలనీస్ ఉండేవి, ప్రభు లెప్రసీ కాలనీ, అలాగే అమరైవాడి లెప్రసీ కాలనీ, అలాగే రామ్ రహీం టేక్రా లెప్రసీ కాలనీ. ఇక్కడ తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. సంతోషం ఏంటంటే ఆ లెప్రసీ కాలనీలో తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళు. ఇక్కడెక్కడో వరంగల్, కామారెడ్డిలో ఉండేవాళ్ళు. లెప్రసీ వచ్చిందంటే అక్కడ అడుక్కోవడానికి నామోస్ అని వాళ్ళు నవజీవన్ ఎక్స్ప్రెస్ ఎక్కి అహ్మదాబాద్లో దిగి అక్కడ సెటిల్ అయిపోయారు. ఆ గవర్నమెంట్ వాళ్ళు ఒక్కొక్క కాలనీస్ అట్లా కేటాయిస్తే వాళ్ళు అక్కడ ఉంటా ఉండేవారు. సో వాళ్ళ మధ్యలోకి వెళితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా, తెలుగు ఫాదర్ వచ్చాడని వాళ్ళకి హ్యాపీ, నాకు కూడా తెలుగు మాట్లాడే అవకాశం వచ్చిందని నేనే హ్యాపీగా ఉండి అక్కడ 3 సంఘాలని ఆ లెప్రసీ కాలనీ నడిపించేవాడిని. సో 2005 మే నెలలో నేను రాజస్థాన్ రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ సేవ దేవుడు అభివృద్ధి పరుస్తున్నాడు గుజరాత్లో. సో లీడర్స్ నన్ను
రికగ్నైజ్ చేసి రాజస్థాన్లో బాన్స్వాడ అనే ప్రాంతంలో అక్కడ ఒక 95 మిషనరీస్ ఉన్నారు ఆల్రెడీ. ఆ మిషనరీస్కి ఒక లీడర్ కావాలి అని చెప్తే అప్పుడు నేను ఆ బాన్స్వాడ ప్రాంతానికి వెళ్ళాను. సో అది అక్కడ బిల్ ట్రైబ్ అది. ఓకే, నేను ఎక్కడి నుంచి అయితే వచ్చాను వాళ్ళ ట్రైబ్ మధ్యలోనికి నేను వెళ్ళాను. అది ఆ డే నాకు ఇంకా గుర్తు, May 5, 2005. సో అక్కడ నేను స్టార్ట్ చేశాను. అక్కడ ఏంటంటే పైనీరింగ్ ఏంటి అని అంటే అక్కడ బిల్ ట్రైబ్ వాళ్ళ కోసము రాజస్థాన్, ఇదేమో గుజరాత్ బోర్డర్లో, అది రాజస్థాన్లో బాన్స్వాడలో ఒక బైబిల్ కాలేజ్ స్టార్ట్ చేసి అక్కడ ఒక జోనల్ ఆఫీస్ స్టార్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి పాస్టర్లందరినీ కూడా దేవుళ్ళు నడిపించేవాళ్ళు. సో అక్కడ మొట్టమొదటిగా నాకు పెర్సిక్యూషన్ అంటే ఏంటో అన్నది నాకు అర్థమైంది. అంటే హింసలు, దాడులు ఎదురయ్యాయి నాకు అర్థమైంది. సో చాలా విపరీతంగా నన్ను హింసించడము, అలాగే దాడి చేయడము. నేను బైక్ మీద వెళ్తున్నప్పుడు నా యొక్క బైక్ నెంబర్ నోట్ చేసి ముందుకు వెళ్ళి కాపు కాసి నన్ను దారిలో పట్టుకొని కొట్టడానికి సో చాలా మంది అలా ప్రయత్నం చేసేవాడు. ఎందుకో దేవుడు ఎట్లా తప్పించేవాడు. నేను ఈ దారిని వెళ్ళాలనుకుంటాను, ఏదో ఫోన్ వస్తుంది, అప్పుడు చిన్న ఫోన్ ఉండేది, ఆ ఫోన్ వస్తుంది, నేను ఇంకో దారిని వెళ్ళేవాడిని, వాళ్ళు వెయిట్ చేసి అలాగే ఉండిపోయేవాళ్ళు. నేను ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయేవాడిని, తెలియదు. మళ్ళీ రిటర్న్లో వస్తానని చూస్తే నేను వెళ్ళేది బాగిదోరా నుంచి వెళ్తే పుష్కలగడ్డ మీదకి తిరిగి వచ్చేవాడిని. సో ఆ సమయంలో అంత విపరీత, ఈవెన్ పాస్టర్ అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది ఆఫీస్లో, జోనల్ ఆఫీస్ కాబట్టి. సో ఆమెను బెదిరించేవాడు, ఏంటంటే నువ్వు విధవరాలు అవుతావు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోవాలి, దేవుని యొక్క సేవ ఇక్కడ ఏం చేయొద్దు అని గట్టిగా వాళ్ళ ఆమెకు ఫోన్ చేసేవాడు. సో ఆమె కూడా కొంచెం గట్టిగా చెప్పేది. ఓకే, సో భయపడేది కాదు. ఒకరోజు డింపుల్కి ఆరోగ్యం బాగోకపోతే గాంధీ హాస్పిటల్ నుంచి బయటకు వస్తున్నప్పుడు, సో వాళ్ళు ముందుగా ప్లాన్ చేశారేమో, నేను జస్ట్ బయటకు వచ్చేసరికి అక్కడ డిలేష్ అని ఒక ఆయన కాలర్ పెట్టి కొట్టడం మొదలు పెట్టాడు. సో అప్పుడు డింపుల్కి జ్వరము, అలాగే పాస్టర్ అమ్మ పక్కనే ఉంది. సో ఎందుకు కొడుతున్నామని ఆమె చెయ్యి అంటా అడ్డు పెడతా ఉంది. సో అప్పటికి ఆ చుట్టూ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అటు బస్సులు, ఇటు లారీ అవన్నీ కూడా ఆగిపోయింది. సో చివరికి పోలీసులు వచ్చి అది క్లియర్ చేసి, ఆ ట్రాఫిక్ క్లియర్ చేసి కూర్చోబెట్టి, ఏంటి ఎందుకు అని అంటే, సో అనవసరంగా ఆయన కొడుతూ ఉన్నాడు, ఎందుకో తెలియదు అని అంటే, అక్కడ దేవుడి అడ్వాంటేజ్ ఏంటంటే ఆ బాన్స్వాడ జిల్లా కలెక్టర్ నెల్లూరు నుంచి వచ్చిన తెలుగు మాట్లాడే ఆయన. సో చివరికి ఆయన తెలుగు అయినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, సో అక్కడ పోలీస్ వాళ్ళకి చెప్పాడు ఏంటంటే, ఆ ఫాదర్ ప్రభాకర్ మీద ఎవరన్నా ఏదన్నా చేసినా నేను యాక్షన్ తీసుకుంటానని ఆయన అనేవాడు. సో ఒకరోజు మేము ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది మా ఇంటి చుట్టూ బైక్ వేసుకొని వచ్చి చుట్టుముట్టారు. అప్పుడు మాకు బయటకు రావడానికి లేదు. సో కిటికీలో చూస్తే వాళ్ళందరూ బైక్ మీద గేట్ దగ్గర ఉండి కొడతా ఉన్నారు. సో చుట్టుముట్టినప్పుడు ఏం చేయాలో తెలియలేదు. ఇక అప్పుడు నేను ల్యాండ్ లైన్ ఫోన్లో నుంచి పోలీస్ స్టేషన్కి చేస్తే ఫోను, సో వాళ్ళు అందరినీ కూడా, అంటే ఆ పోలీసులు వచ్చి వాళ్ళందరినీ పట్టుకొని జైల్లో వేసేసారు. ఎందుకంటే కలెక్టర్ నుంచి వచ్చిన ఆదేశాన్ని బట్టి. సో వేసేసరికి ఇక వాళ్ళు వచ్చి బతిమలాడుతానంటే పోలీస్ని, ప్రభాకర్ ఫాదర్ మేమేం చెయ్యము, మమ్మల్ని వదలండి అని అంటే, ఆ ఫాదర్ వచ్చి మిమ్మల్ని విడిపిస్తేనే మేము బయటకు పంపిస్తాము అని అంటే, సరే వాళ్ళు ఓకే ఇంకోసారి చేయనన్నారు కదా అని అనేది వాళ్ళు విడిపించమని ఆయన స్టేషన్కి వచ్చి చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. అయినా వాళ్ళలో పాపం తగ్గలేదు. ఈవెన్ నేను ఎక్కడ సేవకి వెళ్ళినప్పుడు చెట్టు కట్టేసి కొట్టడం, అది ఆదివాసీలు వాళ్ళ యొక్క ఆలోచన, అది వాళ్ళ యొక్క అలవాటు. సో అలాగ కూడా చాలాసార్లు ప్రయత్నించారు. అన్ని పరిస్థితుల్లో